సినిమాల ద్వారా కేవలం వినోదం మాత్రమే పంచడం కాదు, సినిమాల ద్వారా తనకున్న సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తున్నారు. అంతేకాదు మానవ సంబంధాల్లోని అతి సున్నితమైన భావాలను, అంశాలను స్పృశిస్తూ ఆడవాళ్ల కోణంలో ప్రేమ కథలను చెప్తూ, సినిమా అంటే కేవలం ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్, లేకపోతే ఐటమ్ సాంగ్స్, ఒక బిగ్ క్యాన్వాస్, లేకపోతే ఒక ఫార్ములా, ఇది కాదు. సినిమా అంటే మంచి కథ మాత్రమే అని పూర్తిగా విశ్వసించే అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరు ఆయన. చాలా సింపుల్గా ఉంటారు, మహిళల పక్షపాతి. అంతెందుకు, వారితో కాసేపు కూర్చొని కబుర్లు చెప్తే ఒక చక్కటి ఫిల్టర్ కాఫీ తాగిన ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఆయనే శేఖర్ కమ్ముల. సో హీ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ. హాయ్ శేఖర్ గారు. హలో. థ్యాంక్ యూ సో మచ్. నో, ఇంట్రడక్షన్ బాగుండటం అంటే మీరు అది కాబట్టి ఆ ఇంట్రడక్షన్ అలా వస్తుంది. సో సీరియస్లీ నేను ఎప్పుడు వెన్ ఐ సిట్ విత్ యూ, మీతో ఒక అర్ధగంట గంట ఎంతసేపు టైం స్పెండ్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ లెర్నింగ్. మీ నుంచి ఏదో ఒకటి తెలుసుకుంటుంటాం. సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్, చాలా విషయాల మీద మీకున్న పరిజ్ఞానం, ఇవన్నీ ఈజ్ ఆల్వేస్ అ లెర్నింగ్. No, I'm really telling it. I learn from you. నేను నేర్చుకుంటాను దగ్గర నుంచి. అది ఏదో చెప్పింది అంటే మీడియాలో యూఆర్ వన్ ఆఫ్ ద నోటెడ్ పర్సన్. వెనెవర్ ఐ లిసన్ టు యూ, ఐ కీప్ లిసనింగ్ టు యూ. యాక్చువల్లీ నేను మీరు నా నుంచి వింటారు అనుకుంటున్నాను, నేను మీ నుంచి వింటాను అనుకుంటాను. అయ్యో, ఐ థింక్ ఇట్స్ మ్యూచువల్. సో శేఖర్ గారు, జనరల్గా సినిమా దర్శకులకి ఒక సామాజిక బాధ్యత ఉండటం అవసరం అని మీ మొట్టమొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ నుంచి మీరు దానికి స్టిక్ అయి ఉన్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఐ థింక్ 16 ఏళ్ళు అయిపోయింది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి. ఇంకా మీరు అదే ఉద్దేశంతో ఉన్నారా? ఇంకా పెరిగిందా తగ్గిందా ఆ ఆలోచన? పెరగలేదు. దానికి అసలు డిగ్రీస్ ఏం లేవు ప్రేమర్. బేసిక్గా ఇట్ ఉండాలి అంతే, దట్ ఇస్ పీరియడ్. అండ్ నేను ఎవరైనా లేదు కాదు అని చెప్తే ఐ ఫీల్ రియలీ, అంటే నేను ఫస్ట్ ఆ రోజు నవ్వు వస్తుంది, తర్వాత కోపం వస్తుంది, తర్వాత ఏం చేయలేము ఇంకంతే అనిపిస్తుంది. కానీ దెర్ ఈస్ నో సెకండ్ ఒపీనియన్ ఆర్ థాట్ ఆర్ దే షుడ్ నాట్ బి. అంటే ఇప్పుడు మంచి అనేది డెఫినేషన్ ఉంటుంది కదా, ఏదో సమ్ దీనికి రిలేటివ్ కూడా కాదు. అంటే రిలేటింగ్, ఇప్పుడు సినిమా చూసి వాళ్ళు పాడవుతారా, వాళ్ళు చూసి సినిమా పాడవుతారా, వాళ్ళ నుంచే సినిమా వస్తుందా, ఇవన్నీ ఒప్పుకుందాం. కానీ సినిమా అనే బేసిక్గా షూట్ చేసేటప్పుడు కానీ ఒక అదేంటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్, సినిమా అదే సిల్వర్ బ్రోమైడ్ అదే కెమికల్, ఆ స్ట్రిప్ ఫిలిం స్ట్రిప్ మీద నువ్వు ఏదైనా ఎక్కించి నువ్వు పబ్లిక్ వ్యూకి ఐదర్ సినిమా ఆర్ రేడియో ఆర్ పత్రిక ఆర్ ఇంటర్నెట్, వాట్ ఎవర్ డిజిటల్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ నువ్వు పబ్లిక్లో పెడుతున్నప్పుడు అబ్సల్యూట్లీ నువ్వు ఆ పెట్టేవాడు బాధ్యతాయుతంగా ఉండాల్సిందే. అది దెర్ ఈజ్ నో అదర్ వే. వాడు ఏదో పంపిస్తాను నేను, అది నేను చూశాను కాబట్టి నేను చేస్తున్నాను అంటే అది విచ్చలవిడితనం అండ్ అరగెన్స్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను మొదట్లో అలా అనుకునేవాడు, కోపం వచ్చేది. ఇప్పుడు నాకు జాలేస్తుంది. అంటే వాళ్ళది స్థాయి కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ అంతే. సో ఇది మన దౌర్భాగ్యం ఏంటంటే అలా మన యంగ్స్టర్స్ ఫాలో అవుతారు, పాడైపోతారు, పడిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, అమ్మాయిని ఏడిపిస్తారు. ఇవన్నీ వాడేమో నేను అలాంటి తీసేవాళ్ళు నేను తీశాను అంటాడు. సో బేసిక్గా దాన్ని ఏం చేయలేము. కాకపోతే పదే గొంతుకు నెప్పొట్టేటట్టు చెప్తాను కదా, అది తప్పు. మీరు సినిమా తీస్తే మాత్రం అది మీ సొసైటీకి ఆబ్లిగేటెడ్ అయి ఉండాలి. అంటే నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి 3 ఏళ్ళు మాస్టర్స్ చేశాను ఫిల్మ్ మేకింగ్లో. ప్రతి క్లాస్లో మొదటి ఆల్మోస్ట్ ప్రతి స్క్రీన్ రైటింగ్ బుక్లో ఫస్ట్ది ఫిల్మ్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అంటది. ఫిల్మ్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ. నీ ఫిల్మ్ అనేది బాధ్యత, సొసైటీ పట్ల ఒక బాధ్యత అని. దాని ద్వారా నువ్వు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయి, వాళ్ళని ఏడిపించు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వు, ఏమైనా చేయి, కానీ బాధ్యత అయితే ఉంది. రెక్లెస్నెస్ అయితే తప్పు. దెర్ ఇస్ నో అదర్ వే. దానికి 16 ఏళ్ళు కాదు 60 ఏళ్ళైనా అంతే. అంటే డబ్బులు పోయినా వచ్చినా అది వేరే విషయం, కానీ ఆ స్టాండ్ అయితే అంతే. దట్ ఈస్ లైక్ ఫండమెంటల్లీ అంతే. నువ్వు అన్నం తిని పొద్దున్న లేచి అన్నం తింటున్నంత ఈజీగా చెప్తాను నేను, దాంట్లో సెకండ్ థాట్ అనేది లేదు. ఇది మాస్ మీడియా అంటే చాలా మంది ప్రజలని మనం ఎంటర్టైన్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఎవిటబుల్. అంటే ఇప్పుడు గాల్లో సుమోలు ఎగరటం, ఒకేసారి 10 మంది 20 మందిని ఒకే హీరో చితక్కొట్టేయడం, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ మేక్ బిలీవ్ వరల్డ్. అండ్ అలాగే ప్రేమ కూడా, లవ్, రొమాన్స్, ఇవన్నీ నిజ జీవితంలో ఇంత ఉంటే సినిమాలో కొంచెం మ్యాగ్నిఫై చేసి చూపిస్తారు. సో దాన్ని మనం అవాయిడ్ చేయలేం కదా. ఎగ్జాజరేషన్ అండ్ డ్రమటైజేషన్ ఐ అగ్రీ. అంటే సుమోలు లేపడం కూడా నాకు అక్కడ దాకా కొన్ని తప్పు అనిపించదు. అంటే అది కూడా మనం కాంప్రమైజ్ అవుతూ, సపోజ్ లైక్ మీరన్న పాయింట్ తీసుకుని యాజ్ వి మూవ్ అహెడ్ ఇది చేయకుండా ఎలా అని అంటే ఓకే, ఒక సాంగ్ అండ్ డాన్స్ ఉంది చూపిస్తావు,
మ్యూజిక్ చూపిస్తావు, సరే సాంగ్ అండ్ డాన్సే ఇస్ అవుట్ ఆఫ్ మేక్ బిలీఫ్, సడన్గా వస్తుంది, డ్రీమ్ వస్తుంది. అన్నిట్లో సరే ఇప్పుడు ఒక పాట రాస్తావు, అందులో లిరిక్లో జాగ్రత్త పడవచ్చు, లేకపోతే ఏదో అంటే యూ కెన్ హ్యావ్ యువర్ మేక్ సమ్ చెక్స్. బట్ వై ఐఎమ్ సెయింగ్ ఇస్ దిస్, ఆ చెక్స్ పెట్టుకో, కానీ నీకు అర్థం అవ్వాలి. అట్లీస్ట్ నేను చూపించేది 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారన్న బేసిక్ పరిజ్ఞానం ఉండి నేను ఇదే చూపిస్తాను, నేను ఇలాంటి వాడిని అంటే, ఇప్పుడు మనం సొసైటీలో దొంగలు ఉంటారు, మర్డర్లు చేసేవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. సో వీ కెన్ కేటగరైజ్ దెమ్ యాజ్ దట్. బట్ యూ డోంట్ టెల్ మీ దట్ నేను చేసేది ఎవరికి అసలు ఇన్ఫ్లుయెన్సే కాదు, నేను మహాత్ముడు అని అయితే చెప్పుకోవద్దు. బేసిక్గా నువ్వు అలా చెప్పుకో, నా నుంచి నేను చెడు పంపిస్తాను రాబాయ్ అంటే ఓకే, దట్ ఈస్, బట్ డోంట్ టెల్ మీ దట్ ఇన్ఫ్లుయెన్స్ కారని అయితే చెప్పొద్దు. బేసిక్గా నువ్వు యూ చూస్ టు సే దట్ ఐ విల్ సెండ్ దిస్ అవుట్ అంటే సెండ్ దిస్ అవుట్. అట్లీస్ట్ నీ ఫ్యామిలీకి చెప్పుకో, నేను ఏదో అని నేను ఇదే పంపిస్తాను, అంటే మీరు ఇలా అయినా నాకు పర్వాలేదని అతను చెప్పగలిగితే, ఏ డైరెక్టర్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దెన్ ఇట్స్ ఓకే. బట్ అలా అవుతున్నారు నీ సినిమా చూసానైతే నువ్వు నీకు తెలియాలి. అదైతే నేను చెప్తా, 100% చెప్తా. ఎందుకంటే హాఫ్ అవర్ కంట్రీ, హాఫ్ అవర్ ఫాలోవర్స్, ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ని ఫాలో అయ్యే వాళ్ళంతా అంటే చాలా మందికి తిండికి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అది 1000 రూపాయలు 500 కొట్టిన దొంగతనం చేసి ఫస్ట్ డేకి వెళ్తుంది చూస్తారు. చూసేవాడు వాడు చూసి వాళ్ళ హీరో సిగరెట్ తాగుతున్నాడు, వాళ్ళ హీరో తాగుతున్నాడు అంటే వాడికి ఆల్రెడీ తాగుడు బిగ్ ఇది. సో దే డూ ఇట్. సో బిగ్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ లాంటి నేను తాగనన్నాడు, ఐ ఇన్ఫ్లుయెన్స్ అని అన్నాడు. అంతకంటే ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి మనకి? హిస్ చూయింగ్ గమ్ బేసికలీ, స్టైల్ ఇట్లా అనేవాడు సిగరెట్. సో అది ఏంటి వాట్ ఈస్ ఇట్, దట్ మెసేజ్ ఇస్ దట్ రే నువ్వు డోంట్ ఫాలో మీ అని, అంటే యూ విల్ ఫాలో మీ. సో నేను కేర్ఫుల్ ఉండాలి, నేను చెప్పేది జాగ్రత్తగా ఉండాలని. బ్లడ్ షెడ్, చాలా మంది బ్లడ్ వద్దు అంటున్నారు, నరకడాలు తగ్గించామంటున్నారు. అవన్నీ కాన్షియస్గా, ఎందుకంటే ఆ వైలెంట్ స్ట్రీక్ పిల్లల్లో వస్తుంది. గన్ కల్చర్ కానీ అదంతా పిల్లలు టక్కనే నేను హీరో ఫాలో అయ్యాడని వాడు గన్ కొట్టేస్తానంటాడు. సో ఇవన్నీ ఇన్హెరెంట్లీ సబ్ కాన్షియస్లీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ మన అత్యంత డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నది మన దేశం. ఎందుకంటే మనకి చెడిపోయే పార్ట్స్ చాలా తేలిక, అంటే అంత ఎడ్యుకేషన్ లెవెల్స్ కానీ, ఎకానమీ అంటే నెసెసిటీ అంటే తిండి, అఫ్లూయెన్స్ కానీ, అంటే వీఆర్ నాట్, ఇట్స్ నాట్ అ హ్యాపీ కంట్రీ, పూర్ కంట్రీ బేసికలీ. సో వీళ్ళందరికీ ఇట్లాంటి ఈజీగా వెళ్తాయి, బేసిక్గా ఇంకా ఈజీగా వెళ్తాయి. అంటే నువ్వు బాగా చదువుకుంటే సరే నీకు విచక్షణ ఉంటుంది అనుకోవచ్చు. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మేక్ బిలీవ్, డ్రామటైజేషన్, ఇవన్నీ ఐ బిలీవ్, ఫ్యాంటసీస్ అవన్నీ ఐ బిలీవ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ దాట్, ఆర్ మన కమర్షియల్ సినిమాలకు అగేన్స్ట్ కూడా చెప్పట్లేదు. కానీ ఆ మేకర్ ఎనీ టైం అతను తీసేటప్పుడు ఏదో దీనివల్ల ఏదో అవుతుందని మాత్రం అతను తెలియాలి, 100% తెలియాలి. అది జాగ్రత్త పడి, కొంచెం జాగ్రత్త పడారు. ఇవాళ ఇంత డబ్బు ఉంది, ఇంత పెద్ద సినిమా, ఇంత స్టార్ కాస్ట్ ఉంది, ఈ చిన్న విషయాలు నేను ఏదైనా చెప్తాను, లేకపోతే ఈ చిన్న విషయాలు నేను తప్పుగా చెప్పను అని అనుకుంటే నష్టమేం లేదు. ఫ్రమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఒక డైలాగ్ మూలానికి అది నేను కాన్షియస్గా ఉంటాను యాక్చువల్లీ. అది దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. ఇంత లెక్చర్, ఇంత గంట సోషల్ కూడా అంతే. అంటే ఎవరైనా ఇంటర్వ్యూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీరు ఇప్పుడు కథలు రాస్తూ ఉన్నప్పుడు, డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఒక కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు, ఇది అంటే మీరు కాన్షియస్గా ప్రతి లైను, ప్రతి పదం ఏం పడాలి, అక్కడ ఏం రాయాలి అని అంత ఆలోచించి రాస్తుంటారు. చాలా మటుకు చేస్తాను నేను. మరి గిరిగీసుకుంటూ ఆ లిమిట్స్ పెట్టుకుంటూ ఎలా రాయగలుగుతారు? నౌ యూఆర్ మేకింగ్ అ వెరీ రొమాంటిక్ ఫిల్మ్ ఫిదా ఈజ్ అవుట్ అండ్ అవుట్, ఇట్స్ లవ్ స్టోరీ అని చెప్తారు. లవ్ స్టోరీలో మీరు అన్ని గిరిగీసుకుంటూ అన్ని, అంటే ఇప్పటి జనరేషన్కి మీరు ఎలా చెప్పగలుగుతారు? అది అంటే దట్స్ ప్రాబ్లీ సమ్వేర్, అది గిరి అని కూడా నేను అనుకోను. నాకు జనరల్లీ ఇది మోడెస్టీ కూడా కాదు. దట్ ఈస్ ఓన్లీ వే ఐ నో ఆల్సో. నేను ఫిల్మ్ మేకింగ్ అని క్యారెక్టర్స్ రాసేటప్పుడు కానీ ఆల్మోస్ట్ చాలా నెగిటివ్ ఉండరు. వీళ్ళని అత్యంత క్రూరంగా ఉండి వాళ్ళని ఇది చేయాలన్న ఆ కాన్సెప్ట్తో ఉండరు. అందరికీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మంచిగానే ఉంటారు. సో ఐ ప్రాబబ్లీ మై స్పెషాలిటీ ఇస్ దట్, అంటే మేకింగ్ రొమాంటిసైజింగ్ ఆర్ మేకింగ్ పీపుల్ లైక్ సెన్సిబుల్ బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేయడంలో నా స్పెషాలిటీ ఉంది. మెల్లమెల్లగా నేనే అర్థం చేసుకుంటాను. నేను ఇలా అనుకోలేదు, అంటే ఇట్లా అయిపోతాను, ఇట్లా చేస్తాను, ఇలాంటి సినిమాలు చేస్తాను అనుకోలే. ఐ స్టార్టెడ్ రైటింగ్. సో ఇంకేమైనా రైటింగ్లో ఏమైనా తప్పు ఉంటే చాలా మంది చెక్కారు. నేనే తిట్టుకుంటాను. నా నుంచి బయటకు వస్తే ఇంకా మా ఇంట్లో మై సిస్టర్స్, వైఫ్, ఎవరెవరో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. అందరు బాబు ఏంటిది అని అనేస్తారు. సో అక్కడ కూడా అయిపోతుంది. ఇంకోటి అసలు ఎందుకు సినిమా తీయాలన్న దగ్గరే నాకు 1 సంవత్సరం అయిపోద్ది. అసలు అవసరం ఇది ఏమైనా చెప్తున్నామా అని. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ చెక్కర్స్ అండ్ ఇట్స్ నాట్ కాన్షియస్. నేను తీసుకున్నాను, నేను ఇలా తీస్తాను కాబట్టి నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వండి అని నేను ఆడియన్స్ చెప్పలేను. నాది ఎక్కువ చూడండి అని. వాళ్ళు రూత్లెస్గానే ఉంటారు.
సో ఐ హ్యావ్ టు సెల్ దిస్ థింగ్స్. సో ఎప్పుడు చెడ్డ సినిమాలు కానీ, ఒక చెడ్డ సినిమాలు అనలేం కానీ, వాట్ ఎవర్ ఈ లాట్ ఆఫ్ క్రాప్ ఆర్ సమ్ సెన్స్లెస్ ఫిల్మ్స్ వస్తున్నాయి అంటే ద ఓన్లీ వే నేను చేయడం అంటే దాన్ని తిట్టలేము, అండ్ నేను దానికి రీచ్ అవ్వలేను, నాకు చేత కాదు. సో ఇంకా బెటర్ సినిమాలు తీయడమే, దట్స్ ద ఓన్లీ చాయిస్. ఈ ఆల్మోస్ట్ నీకు 3-4 years గా నేను ఈ కాంటెంప్లేషన్ నేను చేసుకున్నాను. ద ఓన్లీ వే ఐ కెన్ ఆన్సర్ పీపుల్. అంటే ఎలా చెప్పను, వీళ్ళకి ఏం చెప్పను, ఏం తీస్తున్నా అని చెప్పను, నా హెడ్ లో ఏం జరుగుతుంది అని చెప్పను అంటే ఓ సినిమా తీ అంటే, మంచి సినిమా తీ. సో దట్ దే ఇట్ జస్ట్ అంత పవర్ఫుల్ గా వస్తుంది దట్ వేవ్ విల్ జస్ట్ ఇంకొంచెం ఒక స్మూత్ అండ్ రోడ్ ఇస్తుందేమో, సో దట్ సమ్ పీపుల్ ఎల్స్ విల్ ఫాలో అని. ఇదే హోప్ ఉంటుంది, ఇదే ఫ్యాక్ట్. యూ కెనాట్ సే దట్ ఆడు చెడ్డోడు, నేను మంచి సినిమాలు తీస్తున్నాను, నా చూడండి, నా చూడట్లేదని ఏడుపు, ఇవన్నీ వర్కౌట్ కాదు బేసిక్గా. సో యూ జస్ట్ హ్యావ్ టు, నేను గిరికి తీసుకుని నేను ఇంత తీస్తున్నాను, చాలా కష్టపడి తీస్తున్నాను, మీరు చూడాలని చెప్పలేను. అది నేను కష్టం కూడా కాదు, నాకు అదే వచ్చి కాబట్టి తీస్తున్నాను. నేను అలా తీయలేను. యాక్చువల్లీ ఆ డాన్స్ కొరియోగ్రఫీ ఒక్క జర్క్ నా కొరియోగ్రాఫర్ ఏదైనా ఒక అమ్మాయి ఇట్లా ఏదైనా అతను ఒక కొంచెం వల్గర్ జర్క్ ఉంటే నేను అంటాను అనమాట, వేరే. సో ఇట్స్ లైక్ అది నాకు రాదు కూడా, జస్ట్ అలా అది వచ్చేస్తుంది బై డిఫాల్ట్ అని. ఇప్పుడు దానికి తోడు ఇంకో ఇమేజ్ ఏర్పడిపోయింది. అంటే అరే శేఖర్ కమ్మ ఈ సినిమాలో ఇలానా అంటారు అనమాట. సో దట్ హెల్ప్స్, రెండు పరిపది విధాలు హెల్ప్ అవుతుంది నాకు బేసిక్గా. బట్ అది ఇస్ ఇట్ నాట్ ఎ ప్రెషర్ ఆన్ యువర్ హెడ్? అంటే కొన్ని మీరు ఇష్టపూర్వంగా చేస్తారు, కొన్ని బయట ప్రెషర్ వల్ల కూడా చేయాల్సి వస్తుంది, కొన్ని అంటే ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్క లైన్, ప్రతి పదం అడుగుతారు, కొన్ని అడుగుతారు. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్, మనం ఆనంద్ నుంచి చూసుకుంటే ఎంతో మంది దర్శకులు ఎన్నో సెన్స్లెస్ సినిమాలు తీసినా కూడా వాళ్ళని ఎవరు పాయింట్అవుట్ చేయరు, ఏం మాట్లాడరు. శేఖర్ కమ్ముల అనే వ్యక్తి ఒక సినిమాలో ఒక చిన్న మూవ్మెంట్, రాంగ్ మూవ్మెంట్ ఉన్న అమ్మాయిని ఒక రకంగా వేరే రకంగా చూపించిన, అంతెందుకు కమలిని ముఖర్జీని హ్యాపీ డేస్లో మీరు పెట్టడం గురించి, అలాగే ఆనంద్ సినిమాలో ఆమె బ్యాక్ నుంచి నడుస్తుంది, బ్యాక్ వాక్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఈవెన్ వన్ రాంగ్ మూమెంట్ ఆర్ వన్ రాంగ్ థింగ్ మీ మీద పెద్ద అది అభాండమే అవుతుంది. అండ్ అరుణ ఇప్పుడు ఆనంద్ బ్యాక్ నాకు చెప్పలే కానీ నేను చాలా కాలేజెస్కి వెళ్ళాను. అంటే ఈ నిర్భయ తర్వాత ఉమెన్ ఇష్యూస్ మీద అంతా సమ్ టీచర్స్ స్టూడప్ అండ్ సెడ్ మరి మీరేం చేశారు, మీరు టీచర్ని చూపెట్టలేదా, స్టూడెంట్ టీచర్ లవ్ అవుతే నేను రాసేటప్పుడు నేను కన్విన్స్ చేసుకున్న విధానం ఏంటంటే దట్స్ అన్ ఇన్ఫాక్చుయేషన్ దట్ లైస్ for lot of students and in this the teacher is not like ఒక vulgar gesture గానీ, ఒక likable gesture గానీ get out అంటది అనమాట. లాస్ట్ కూడా అంతే, పోయం నేర్పిస్తుంది, దానికి పే ఆఫ్ ఆడు అక్కడ నేర్చుకునేది ఆడికి జాబ్ వస్తుంది అనమాట. ఆడు గుర్తు చేసుకుంటాడు టీచర్ని. బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దట్, నేను అది రాసేటప్పుడు అనుకున్నది అలా అందరు స్టూడెంట్స్ లేరు, అలా అందరు టీచర్స్ లేరు. సో ఇట్స్ లైక్ నువ్వు ఏంటి ఇప్పుడు అలా నువ్వు చూపించేసావు ఈ స్టూడెంట్ని, ఇట్స్ ఓకే టు పాస్ అ కామెంట్ అనే టీచర్ అనుకుంటే ఏం చేస్తావు అని ఒక టీచర్ అడిగింది. నేను సారీ మేడం అన్నాను. ఇంకా అంతకంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆన్సర్ అనమాట. సో దట్స్ రియాలిటీలో అదే, అంటే యూ చెక్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్స్ బేసిక్గా. సో టీచర్ ఇష్యూని నన్ను రిపీటెడ్గా అన్ని కాలేజ్లో కాకపోయినా సమ్ టీచర్స్ అన్నారు, అదే టీచర్ పక్కన ఇంకో టీచర్ వచ్చి మాకేం అనిపించలేదు అంటారు. అంటే దేర్ బి లైక్ ఆర్డెంట్, ది లైక్ అరే ఇది ఒక చిన్న మిస్టేక్ కదా, సినిమా అంతా బాగుంది. నేను హ్యాపీ డేస్ వాజ్ రియలీ. శేఖర్ గారు, ఐ థింక్ మీకు జరిగిన లాంటి ఇన్సిడెంట్స్ చాలా మందికి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అకంప్లిష్డ్ పీపుల్, ఒకప్పుడు చిరంజీవిని ఐడలైజ్ చేసి, వెదర్ ఇట్ ఇస్ డైరెక్టర్స్, యాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే బిగ్ టైమ్ ఆంటర్ప్రీనర్స్, ఎవరైనా సరే చిన్నప్పుడంతా ఆయన ఐడలైజ్ చేసి పెద్ద ఏంటో వాళ్ళు కూడా అకంప్లిష్ అయినప్పుడు ఏదో టైంలో వాళ్ళని కలుస్తారు. ఇటువంటిది ఏవో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. డోంట్ యూ థింక్ ఇట్స్ వెరీ, అంటే ఒక కైండ్ ఆఫ్ ఇమోషనల్? నాకు యాక్చువల్ అంటే మేము